సో ఈ ఈఐఏ 2020 డ్రాఫ్ట్ రూల్స్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విచిత్రం ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలతో సంప్రదించి క్షేత్రస్థాయిలో ఈ పర్యావరణ విధ్వంసం వల్ల నష్టపోతున్న ఆదివాసీల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామీణ ప్రజానీకాన్ని, అటవీ ప్రాంత వాసుల్ని వీళ్ళందరితో చర్చించి దాన్ని యొక్క సుసంపన్నం చేసే అవకాశమే లేకుండా మార్చ్ 23న ఈ న్యూ ఈఐఏ గైడ్లైన్స్ విడుదల చేసింది. దీంతో వాస్తవంగా ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంటే ఆగస్టు 11 వరకు వాటిపైన ఫిర్యాదుల్ని ఇచ్చేందుకు సమయాన్ని పొడిగించారు. సో అందువల్ల ఈ ఈఐఏ 2020 రూల్స్ ప్రకటించినటువంటి సమయము సందర్భం చూస్తేనే ఇది పర్యావరణాన్ని పరిరక్షించడం కన్నా కూడా పర్యావరణ నిబంధనల్ని బలహీనపరిచి కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు హాయిగా తమ కార్యక్రమాలు చేసుకోవటానికి ఉపయోగపడేలా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు సందర్భం కూడా ఏంటంటే ఇటీవల ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో భాగంగా బొగ్గు గనుల్ని కూడా ప్రైవేటీకరించారు. సో అలాగే రక్షణ రంగంలో 74% విదేశీ పెట్టుబడులను అనుమతించారు. సో రేపు ఈ పర్యావరణ నిబంధనల ఆ ప్రైవేట్ కంపెనీలకు అడ్డంకిగా ఉండే అవకాశం ఉంది కనుక ఆగమేఘాలపైన ప్రభుత్వము వీటిని విడుదల చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట పర్యావరణ నిబంధనల్ని బాగా నిర్వీర్యం చేస్తున్నారు. డెఫినెట్గా అభివృద్ధి కావాలి, మౌలిక వసతులు కావాలి, పరిశ్రమలు రావాలి, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. పర్యావరణం పేరిట మనం ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోలేం. కానీ ఎక్కడో చోట బ్యాలెన్స్ చేయకపోతే భవిష్యత్ తరాలకు మనం ఒక నరకాన్ని ఇస్తాం. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎంత ముఖ్యమో మనకి ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటన చూస్తే అర్థమవుతుంది. ఎల్జీ పాలిమర్స్ ఏర్పాటుకు ఏ రకమైన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీయే జరగలేదు కనుక ఇవాళ అనుభవం ఏంటి? సో ఒక జనావాసాల మధ్య నుండి ఒక భయంకరమైన గ్యాస్ను విడుదల చేసి ఆ గ్యాస్ను స్టోర్ చేసుకునే సదుపాయాలే లేని పరిస్థితుల్లో స్టోర్ చేసి ఇవాళ చాలామంది ప్రాణాలకు కాపోవడానికి కారణమే. మీకు అస్సాంలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన కూడా ఇలాంటిదే ఉదాహరణ. ఆ మాటకైతే భోపాల్ గ్యాస్ దురంతం కూడా ఉదాహరణ. ఏ రకంగా పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా అభివృద్ధి ప్రాజెక్టులను చేపడితే అభివృద్ధి కన్నా కూడా వినాశమే ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది అని చెప్పి అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. అభివృద్ధి ఆలస్యం కావాలని నేనేం అనడం లేదు. ఖచ్చితంగా అభివృద్ధిని వేగిరపరచాల్సిందే, కానీ అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడాల్సింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే ఈ ఈఐఏ గైడ్లైన్స్ అని ఉన్నాయి. సో ఈ 2020 ఈఐఏ రూల్స్లో నిజంగా ఏముంది, ఇప్పుడు ఏముందో అర్థం కావడానికి మనకు ఒక 2 కొలబద్దల ఇండెక్స్ని మీకు కంపేర్ చేసి చెప్తాను. ఒకటి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్, ప్రపంచంలో మనం ఎక్కడున్నాం. 2 గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్, మనం ఎక్కడున్నాం. సో ఈ రెండిట్లో ఎక్కడున్నామో కనుక తెలిస్తే మనము పర్యావరణాన్ని అభివృద్ధిని ఎంత మేరకు బ్యాలెన్స్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభంగా వ్యాపారాలు చేసుకోవడానికి, సులభంగా పరిశ్రమలు పెట్టడానికి సంబంధించిన సూచిలో మనము 63వ ర్యాంక్లో ఉన్నాం. వీఆర్ ఎట్ ద 63rd ర్యాంక్. రోజుకు ఇయర్కు ఇంప్రూవ్ అవుతున్నాం మన ర్యాంక్. మరి అదే పర్యావరణ పరిరక్షణ విషయంలో 180 కంట్రీస్ను కంపేర్ చేస్తూ ఇండెక్స్ రూపొందిస్తే మనది 168 పొజిషన్. రోజుకు మన పొజిషన్ అక్కడ తగ్గుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ పొజిషన్లోనేమో ప్రపంచంలో ఉన్న ర్యాంక్ పెరుగుతోంది, పర్యావరణ పరిరక్షణ ఇండెక్స్లోమో మన ర్యాంకు తగ్గుతోంది. అంటే అర్థం ఏంటి? మనం అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాం. ఇప్పుడు ఈ న్యూ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గైడ్లైన్స్ అమల్లోకి వస్తే పర్యావరణం సర్వనాశనం కాక తప్పదు. ఎలా అవుతాయో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇది చాలా అనేక పేజీలు, అనేక క్లాజులు ఇందులో ఉన్నాయి. చాలా సింపుల్గా బ్రీఫ్ చేసే పని చేస్తాను. ఒకటి, ఇప్పటికీ ఉన్న నిబంధనల ప్రకారం కూడా డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, రక్షణ, జాతీయ భద్రతా ప్రాజెక్టులకు పర్యావరణ నిబంధనలు వర్తించవు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఏమన్నారంటే ఏ ప్రాజెక్టునైనా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రాజెక్టుగా వర్గీకరిస్తే
ఏ పర్యావరణ ప్రభావ అంచనా అవసరం లేదు. ఎనీ ప్రాజెక్ట్ డిక్లేర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్ట్రాటజిక్. అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన విచక్షణాధికారాలు ఇచ్చారు. వాళ్ళు ఏ దాన్ని తెలుసుకుంటే దాన్ని స్ట్రాటజిక్ అని ఒక బ్రాండ్ వేశారనుకోండి, ఇక ఏ పర్యావరణ ప్రభావం అంచనా అవసరం లేదు, ఏది వర్తించదు, ప్రజల కన్సల్టేషన్ వర్తించదు, ఏది వర్తించదు. ఏ దేశ రక్షణ ముఖ్యమే, జాతీయ భద్రత ముఖ్యమే, కానీ ప్రజల రక్షణ కూడా ముఖ్యం కదా. ప్రజల రక్షణకు ప్రమాదం తెస్తూ మనం సరిహద్దును కాపాడుకోలేం, దేశాన్ని కాపాడుకోలేం. సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ ఎంత ముఖ్యమో సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ కూడా అంతే ముఖ్యం. కానీ ఇప్పుడు మనం అది వదిలేసి చివరకు దేన్నైనా స్ట్రాటజిక్గా డిక్లేర్ చేయొచ్చు. మీకు దీని ప్రభావం ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మీకు నల్లమలలో యురేనియం మైనింగ్కు ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము కూడా అనుమతించాము అని చెప్పారు. నల్లమలలో గనక యురేనియం మైనింగ్ను పర్మిట్ చేస్తే నల్లమల టైగర్ శాంక్చురీ పోతుంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ పోతుంది, నల్లమల్ల అడవులు దెబ్బతింటాయి. చివరకు నల్లమలలో ఉన్న వాగులు, వంకలు, నదులు, వాటర్ బాడీస్ అన్నీ దెబ్బతింటాయి. కృష్ణానది కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. చివరకు కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా కలుషితమయ్యే ప్రభావం ఉంటుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ ప్రభావం ఉంటుందా ఉండదా అనేది గనక ఇప్పుడున్న ఈఏఏ గైడ్లైన్స్ ప్రకారము పర్యావరణ ప్రభావాన్ని అంచనా చేయాలి, చేసి పబ్లిక్ కన్సల్టేషన్ చేయాలి, ప్రజలతో సంప్రదించాలి, ఎఫెక్టెడ్ ప్రాంతాలు తిరగాలి, నిపుణులు ఎఫెక్టెడ్ ప్రాంతాల వారితో చర్చలు జరపాలి. ఇదంతా జరిపితే ఇంకో ఈ పర్యావరణానికి ప్రమాదం వచ్చే యురేనియం మైనింగ్ వద్దు అనే కంక్లూజన్కి వస్తాం. కానీ ఇప్పుడు ఆ యురేనియం మైనింగ్ను కనుక కేంద్రము స్ట్రాటజిక్ అని డిక్లేర్ చేసింది అనుకోండి, ఎవ్రీ పాసిబిలిటీ. ఎందుకంటే అణుశక్తికి ఇంధనము యురేనియం, అణుశక్తి వ్యూహాత్మక రంగంలోకి వస్తుంది, రక్షణ జాతీయ భద్రతా రంగాల్లోకి వస్తుంది. అంటే అర్థం ఏంటి? యురేనియం మైనింగ్ నల్లమల్ల అడవుల్లో ఏ రకమైన పర్యావరణ ఆటంకాలు లేకుండా యథేచ్ఛగా జరుపుకోవచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వం దేనికైనా, ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీకైనా గవర్నమెంట్ ఫ్యాక్టరీకైనా పర్యావరణ నిబంధనలను పక్కకు పెట్టాలి, పర్యావరణ ప్రభావ అంచనా గురించి తప్పించుకోవాలనుకుంటే సింపుల్, దాన్ని స్ట్రాటజిక్ వ్యూహాత్మక రంగము అని ప్రకటించారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? ఇంత విచక్షణ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందా? ఇక రెండవది, సహజంగా ఇప్పుడు ఒక పర్యావరణ విధ్వంసం వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఆదివాసులు. మనందరికీ తెలుసు, అడవి బిడ్డలే ఎక్కువ నష్టపోతారు. కారణం ఏంటంటే ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు కానీ, అలాగే మైనింగ్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కానీ ఎక్కువగా ఆదివాసీ ప్రాంతాల్లో వస్తున్నాయి. అంటే మరి ఆదివాసులపైన భయంకరమైన ప్రభావం పడుతుంది. అది విశాఖలో బాక్సైట్ మైనింగ్ కానీ, అలాగే మీకు నల్లమలలో చెంచుల జీవితాన్ని అస్తవ్యస్తం చేసే యురేనియం మైనింగ్ కానీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్ అంతటా ఇదే కదా సమస్య. కానీ ఈ న్యూ ఈఐఏ 2020 గైడ్లైన్స్లో ఎక్కడ ఆదివాసీల గురించి కానీ, అడవి బిడ్డల కష్టాల గురించి కానీ, అటవీ హక్కుల గురించి కానీ, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఆదివాసీలకు రక్షణ కల్పించేటువంటి రాజ్యాంగ ప్రొవిజన్స్ గురించి కానీ, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ పీసా చట్టం అంటారు, దీని ప్రస్తావన అసలు ఈ కొత్త గైడ్లైన్స్లో లేనే లేదు. సో దెర్ ఇస్ నో రెఫరెన్స్ టు ఆదివాసీస్, నో రెఫరెన్స్ టు ట్రైబల్స్, నో రెఫరెన్స్ టు 5th and 6th షెడ్యూల్, నో రెఫరెన్స్ టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అంటే మీరు గమనించండి, పర్యావరణ విధ్వంసానికి అత్యధికంగా బలవుతున్న వారు అడవి బిడ్డలు, ఆదివాసులు. కానీ వారి ప్రయోజనాలు కాదు, వారి ప్రస్తావన కూడా ఈ గైడ్లైన్స్లో లేదు. ఇక 3, సహజంగా ఎక్కడైనా పర్యావరణ వయలేషన్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏ పౌరుడైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకో ఇక్కడ మా ఇంటి దగ్గర చెరువును పలానా ఫ్యాక్టరీ కలుషితం చేస్తుంది, ఇంకో మా ఈ రోడ్డు వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడున్న రూల్స్. కొత్త రూల్స్లో పౌరులకు ఈ హక్కులే తీసేశారు. ఆశ్చర్యంగా ఉంటుంది. రైట్ టు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ టు లైఫ్. జీవించే హక్కుతో సంబంధం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న చెరువు, అడవి, నా భూమి, నా భూగర్భము అంతా కలుషితమైంది అనుకో, నేను ఎలా బతుకుతాను? సో జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెప్తోంది. కానీ తమ జీవించే హక్కుకు ప్రమాదం ఏర్పడుతున్నా కూడా
పౌరులకు కంప్లైంట్ చేసే అధికారాన్ని ఈ నూతన గైడ్లైన్ తొలగిస్తుంది. మరి ఎవరు కంప్లైంట్ చేయాలి? ప్రభుత్వ అధికారులైనా చేయాలట, లేదా సుయోమోటోగా ఆ ప్రాజెక్టును నడిపిస్తున్న వాళ్ళు చేయాలట. ఎక్కడైనా పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారు నేను ఉల్లంఘనలు పడుతున్నానని చెప్పి ఎవడన్నా సబ్మిట్ చేసుకుంటాడా? ప్రభుత్వ అధికారులు ఎంత మేరకు మనం సబ్మిట్ చేస్తారో మనకు తెలియదా? వాళ్ళ మీద వచ్చే ఒత్తిడి అవన్నీ మనకు తెలియదా? అందువల్ల ఈ నిబంధనల ద్వారా పౌరులకు ఉండే ప్రాథమిక హక్కుల్నే పక్కకు పెట్టారు. ఇక 4 పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ అంటారు. అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఏ పర్యావరణ అనుమతులు లేకుండా, అంటే ప్రీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ పీఈసీస్ అంటారు. ఈ ప్రీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఏమీ లేకుండా మీరు హాయిగా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత పెనాల్టీ కట్టి 2000, 3000, 5000 పెనాల్టీ కట్టి మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ తెచ్చుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? మనకు ఇప్పుడు ఉదాహరణకు ఏ రకమైనటువంటి బిల్డింగ్ నామ్స్ పాటించకుండా, మున్సిపల్ నిబంధనలు, సెట్ బ్యాక్స్ ఏది పాటించకుండా బిల్డింగ్ కట్టి, తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్కి కింద డబ్బులు కట్టి మన ఇల్లీగల్ యాక్ట్ లీగల్ చేసుకోవచ్చు. ఇదే పని ఇవాళ పర్యావరణ విషయంలో కూడా ఇస్తున్నారు. ఇక ఏ ఫ్యాక్టరీ ఓడైనా పర్యావరణ క్లియరెన్స్ తెచ్చుకుంటాడా? హాయిగా పెట్టుకుంటాడు, తర్వాత 2000, 3000, 5000 పెనాల్టీ కట్టేస్తాడు, వదిలేస్తాడు. అంటే పర్యావరణ విధ్వంసాన్ని చట్టబద్ధం చేస్తున్నారు. చట్టవిరుద్ధమైన పర్యావరణ విధ్వంసాన్ని చట్టబద్ధం చేసేటువంటి కార్యక్రమం ఈ న్యూ ఈఐఏ గైడ్లైన్ ద్వారా జరుగుతుంది. 5 ఇప్పుడున్న ప్రీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే పర్యావరణ అనుమతులు 30 ఏళ్ళ వరకు ఇస్తారు. ప్రాజెక్ట్ లైఫ్ 30 ఏళ్ళుగా పరిగణిస్తారు. అలాగే పర్యావరణ అనుమతులు కూడా 30 ఏళ్ళకి ఇస్తారు. దీన్ని 50 ఏళ్ళ వరకు పెంచారు. అంటే 50 ఏళ్ళ వరకు మీరు ఏ రకమైన విధ్వంసానికైనా కంటిన్యూ చేయొచ్చు, ఒక్కసారి అనుమతి తీసుకుంటే. ఇది 5వది. 6వది పబ్లిక్ కన్సల్టేషన్. అంటే ప్రజలతో చర్చించడం, ప్రజలు ఫిర్యాదులు చేయడం, ఇదన్నిటికీ గతంలో 30 రోజులు ఉండేవి, దాన్ని 20 రోజులకు తగ్గించారు. అంటే చూడండి, ఎంత వీలైనంత త్వరగా ప్రజల్లోకి ఈ విషయాలు పోకూడదు అనేటువంటి ఒక ప్రయత్నము మీకు ఇందులో క్లియర్గా కనబడుతుంది. ఇక 7వది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. సో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కూడా పర్యావరణ నిబంధనలు అనుమతులు వర్తిస్తాయి. ఇదివరకు ఏంటంటే 20,000 స్క్వేర్ మీటర్స్, 20,000 చదరపు మీటర్ల వరకు ఎగ్జంప్షన్స్ ఉండే. ఇప్పుడు అంతకన్నా కూడా భారీ నిర్మాణాలకు పబ్లిక్ కన్సల్టేషన్ నుంచి ఎగ్జంప్షన్స్ ఇచ్చేశారు. అంటే దీనివల్ల ఒక రకంగా మీకు సామాన్యుడి భాషలో చెప్పాలంటే, హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ కాదు కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో, అంటే మహా మెట్రోపాలిటన్ నగరం మినహా మీరు చిన్న చిన్న నగరాల్లో గనక, మీరు ఈవెన్ విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కూడా బహుశా ఈ విమానాశ్రయాలు కట్టాలన్నా కూడా ఏ పర్యావరణ ప్రభావ అంచనా అవసరం లేదు. ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంటు అవసరము లేకుండా మీరు నిర్మాణాలు చేపట్టచ్చు. అంటే ఒక రకంగా భారీ రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు కూడా యథేచ్ఛగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. 8వది, ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఒక మైనింగ్ యాక్టివిటీ జరిపితే మీరు ఆ మైన్ క్లోజ్ అయ్యే నాటికి తిరిగి ప్రకృతి ఒడిలోకి దాన్ని పరిస్థితులను తీసుకురావాలి. అంటే మీరు పెద్దప్పుడు ఉదాహరణకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తారు, చేసి ఆ బొంద అలాగే వదిలేస్తే అదొక పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. సో యూ హ్యావ్ టు రెస్టోర్ ఇట్ టు నేచర్. దానికి అవసరమైన పద్ధతులు, ప్రక్రియలు ఉంటాయి. సో ఈ నిబంధనలు ఇప్పుడున్నాయి. ఇప్పుడు ఈ నిబంధనలను కూడా సడలించేశారు, మినహాయింపులు ఇచ్చేశారు. ఈ కొత్త నిబంధనలో వాటిని కూడా నిర్వీర్యపరిచారు. సో నీరు కార్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలా ఈ మొత్తం ఈ కొత్త పర్యావరణ నిబంధనలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజల భాగస్వామ్యాన్ని లేకుండా చేయడం, అలాగే నిబంధనలను సడలించడం, అనుమతులు లేకున్నా కూడా పరిశ్రమలు కానీ కాలుష్యాన్ని కారణమయ్యే ప్రాజెక్టులు చేపట్టడం, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా పర్యావరణాన్ని నాశనం చేయడం, తర్వాత అనుమతులు తీసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇంకా విచిత్రంగా ఉంటుంది. 9 ఎగ్జంప్షన్ చూడండి. 100 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్లో
సరిహద్దులకు 100 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్లో ఏ ప్రాజెక్టులు చేపట్టినా పర్యావరణ ప్రభావం అంచనా అవసరం లేదు. అంటే ఈ ఈ ఈ రూల్ ప్రకారం మొత్తం నార్త్ ఈస్ట్ వస్తుంది. అంటే ఈశాన్య భారతదేశంలో ఏ స్థాయిలో అడవులు నరికినా అది జీవ వైవిధ్యం బాగా ఎక్కువ ఉండే ప్రాంతం, బయోడైవర్సిటీ రిచ్ ఏరియా, అక్కడ గుట్టలు పలకొట్టినా ఎవ్వరూ అడగాల్సిన అవసరం లేదు, ఏ అభ్యంతరం ఉండదు. ఒక రకంగా నార్త్ ఈస్ట్ ఈజ్ నౌ ఓపెన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లండర్, పర్యావరణ విధ్వంసం ఎంతైనా చేసుకోవచ్చు. అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్, జల అంతర్గత జలాలు, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ హైవేస్, జాతీయ రహదారుల విస్తరణ, ఒక చిన్న స్థాయి ఒక మోస్తారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవన్నిటికీ కూడా ఎగ్జంప్షన్స్ ఇచ్చేశారు. వీళ్ళెవ్వరికీ పర్యావరణ అనుమతులు పెద్దగా అవసరం ఉండవు. సో ఈ రకంగా మొత్తం పర్యావరణానికి విధ్వంసానికి యథేచ్ఛగా అవకాశం ఇస్తూ పారిశ్రామికీకరణ పేరిట, అభివృద్ధి పేరిట ప్రజల జీవన స్థితిగతుల్ని కూడా వినాశం వైపు తీసుకెళ్లేటువంటి ఈ ప్రమాదకర నిబంధనల్ని ఏ రకంగా మనం అంగీకరిస్తాం?